డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతుల బ్రహ్మాస్త్రమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో రోడ్లు భవనాల ఆధ్వర్యంలో 70 లక్షల రూపాయల వ్యయంతో తిప్పర్తి జంక్షన్ లో ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవనరావుల కాంస్య విగ్రహాలకు ఆయన ఆవిష్కరించారు. అంతేకాక 10,75,00,00,000 రూపాయల వ్యయంతో సుందరీకరించిన తిప్పర్తి జంక్షన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ మహిళల ఓటు హక్కు, అందరి చదువు కోసం ఎంతో కృషి చేశారని, అభివృద్ధి చెందేందుకు చదివే ముఖ్యమని అన్నారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అందరూ చదువుకోవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి. ఇక రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, విద్యాభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నామని, నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎల్పీసీ కాలనీలో నిర్మిస్తున్న యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఈ డిసెంబర్ చివరి నాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి ఏర్పాటు చేస్తామన్నారు. ఇక జిల్లా కలెక్టర్, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి ప్రోగ్రాం బహుశా తెలంగాణలో ఎక్కడ చేయకుండొచ్చు. ఒక దాదాపు తిప్పర్తి సెంటర్లో, మండల హెడ్ క్వార్టర్ సెంటర్లో సెంటర్ డెవలప్మెంట్ 10 కోట్ల రూపాయలతో పాటు 30 లక్షల రూపాయలతోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఇలా భారతదేశానికి పేదోళ్లకు, బడుగులకు, బలహీన వర్గాల వారికి, మైనార్టీలకు ప్రతి ఒక్కరి దారి చూపిన రాజ్యాంగ నిర్మాత ఆయన పుట్టినరోజు బ్రహ్మాండమైన విగ్రహం తీసుకొని ఆయన నిలువెత్తు విగ్రహం చూస్తుంటే ఆయన సజీవంగా నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు చూసిన విగ్రహావిష్కరణ ప్రోగ్రాం అలాంటి కార్యక్రమం మా సర్పంచ్ బద్దం రజిత సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారు, మరొక ముఖ్య అతిథిగా మా మేయర్ చైతన్య గారు, అడిషనల్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్స్, సిఈఓస్, ఇంత పెద్ద నాయకులు, దాదాపు అందరు సర్పంచులు ఇంత మన్నుటెండలో బహుశా తెలంగాణలో ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం జరగలే. నల్గొండలో కూడా చేసినాం. ఇక్కడ కొత్తగా నూతన విగ్రహావిష్కరణ చేసుకొని మరొకసారి ప్రతిజ్ఞ చేసుకొని మా ప్రజాప్రభుత్వం 99 పాలు మీరు చూసింది ఇప్పుడు చేసే సంక్షేమ కార్యక్రమాలు, దాంతోపాటు విద్య గురించి మేము ఎంత పెడుతున్నామో ఆ రోజే చెప్పిండు ఆయన అంబేద్కర్ గారు. విద్య ఒక్కటే అభివృద్ధికి మెట్టయితుంది తప్ప విద్య లేని వారు ఇప్పుడు కూడా పైకి రాలని చెప్పి, ఆ విధంగా మహిళలను కూడా విద్య చదువుకోవాలని చెప్పిను. మహిళలకు ఓటు హక్కు ఇవ్వాలన్నా వద్దా అని చర్చ జరుగుతున్నప్పుడు ఆ రోజు కంపల్సరీ మహిళల పాత్ర ఉండాలని ఓటు హక్కు కోసం రాజ్యాంగంలో రాసిండు. అలాంటి మహనీయుడు ఇంకొక మహనీయుడు జగజీవనరావు గారు హరిత విప్లవం. ఆ రోజు రైతులలో మనకు తినడానికి తిండి లేక వేరే దేశాలకు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం.
వ్యవసాయ రంగంలో హరిత విప్లవం తీసుకొచ్చిన జగజీవన్ రామ్, మాజీ ఉప ప్రధాని 2 విగ్రహావిష్కరణ చేసుకున్న సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ప్యాడీ సీజన్ ఉన్నది. అయినా ఇన్ని వేల మంది వచ్చిండ్రు. మీ అందరికీ చెప్తున్నాం, మీ ధాన్యం తీసుకొచ్చినప్పుడు ఫ్రెష్గా కొంచెం మీరు తూర్పాలు బట్టి, ఎందుకంటే విత్తనాల లోపంతో కొద్దిగా ఎక్కువ వచ్చినట్టు మిల్లర్స్ కటింగ్ ఎక్కువ పెడుతున్నాం. అయినా కానీ నేను కలెక్టర్ గారు రాత్రి కూడా మాట్లాడుతున్నాం మిల్లర్స్తో, డే నైట్ మాట్లాడుకుంటూ మీకు ధాన్యం ఒక 15-20 రోజులలో మొత్తం కూడా కళ్ళాలలో ఖాళీ అవుతుంది, గిట్టుబాటు ధర వస్తుంది, బయట అమ్మొద్దని. రెండవది, యంగ్ ఇండియా స్కూల్ కూడా మాది ఆల్మోస్ట్ 50% కావస్తుంది. December 7th టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం నేను కలెక్టర్ గారు. దాంతోపాటు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మహిళా బిల్లు కావాలని మొట్టమొదట 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. రాజీవ్ గాంధీ, నేను అప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నా, ఫస్ట్ దాన్ని తీసుకొచ్చింది ఆయన. ఆ తర్వాత 2011లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజ్యసభలో మహిళా బిల్లు పాస్ చేయించి రాజ్యసభ పంపితే అప్పుడు బీజేపీ వాళ్ళు ఆపిన దాన్ని. ఇవాళ 16వ తారీఖు మహిళా బిల్లు పెడుతున్నాం, దానికి కాంగ్రెస్ పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. రేపు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా దేశం మొత్తం కూడా 33% చట్టసభల్లో ఉండడం ఇదొక దేశానికి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, మీరా కుమార్ రాష్ట్రపతులుగా ఎంతోమంది మహిళలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా కోరిక నెరవేరింది. ఒకటే నష్టమైందంటే ఆయన 50% సీట్లు పెంచాలి, దానికి దక్షిణ భారతానికి పూర్తి అన్యాయం జరిగి వాళ్ళు మా ఓట్లు అవసరం లేకుండా అక్కడ నార్త్ ఇండియా 600 సీట్లల్లో వాళ్ళకి కావాల్సి 450 అయితే గవర్నమెంట్ ఎప్పుడు మేమే అధికారంలో ఉండొచ్చని పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నది. ఇప్పుడు బీహార్లో పోలింగ్ ఉన్నది, తమిళనాడులో పోలింగ్ ఉన్నది. అసలు పార్లమెంట్లో కొత్త చట్టాలు తీసుకురాకూడదు. అయినా మహిళా బిల్లు ఉంది కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అని చెప్పి దొంగచాటుగా ఆ బిల్లు తీసుకొచ్చింది. దాంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. నిన్న మొత్తం కూడా ముఖ్యమంత్రి మంత్రులను కూర్చొని మాట్లాడుకున్నాం. మళ్ళీ రేపు పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకొని తప్పకుండా దక్షిణ భారతదేశమే దేశానికి సగం కాంట్రిబ్యూషన్ 5 జీడిపి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. కర్ణాటక అలాంటి మన రాష్ట్ర సౌత్ ఇండియాకు అన్యాయం జరిగితే తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సర్పంచ్ గారికి, వచ్చిన మా అక్కలకు, చెల్లెళ్లకు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం.